మనం కొత్త ఆఫీస్లో ఉన్నాం. 39వ ఫ్లోర్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి కూడా స్కై గార్డెన్ చిన్నగా కనిపిస్తుంది చూడండి. అండ్ బ్యాక్ సైడ్ టవర్ బ్రిడ్జ్ కనిపిస్తుందా? టవర్ బ్రిడ్జ్. సో ఆఫీస్లో ఉన్నాం, కొత్త ఆఫీస్. వీడియో అంతా కంప్లీట్గా చూడండి, ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? తెల్లవారుజామున 5 అయింది. అది నేను చేసే హోటల్. ఇప్పుడే జాబ్ నుంచి వెళ్తున్నా ఇంటికి. సో ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి, నేను ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటబ్బా అంటే, నేను ఇప్పుడు అమెరికా వెళ్ళట్లేదు. సో అమెరికా వీసా వచ్చింది, మీకు అందరూ తెలుసు. 10 సంవత్సరాలు నేను నా ఇంటర్వ్యూ షేర్ చేసుకున్నాను, మీకు వెళ్తాను త్వరలో అని కూడా చెప్పాను. కానీ ఇప్పుడు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అలా టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నాను, అన్నీ అక్కడ అకామిడేషను. ఒక 10 days ఉందామని ప్లాన్ చేసుకున్నాను, కానీ ఒక 10 రోజులు ఉందామని ప్లాన్ చేసుకున్నా. దగ్గర 1,50,000 2 లక్షలు అయితే ఖర్చు కూడా పెట్టేసాను ఆల్రెడీ. టైం అయితే 5 అయింది కదా, ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి త్వరగా వెళ్తూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను నార్మల్గా అయితే నేను 6 గంటలకు ఫినిష్ చేయాలి. సో లాస్ట్ 4 days అంటే 4 nights జాబ్ చేసి, ఈరోజు సోమవారం, ఈరోజు నేను ఒక కొత్త జాబ్కి వెళ్తున్నాను. ఓకే, సో మనకి ఒక చోట కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది, నేను ఇండియాలో చేసిన సేమ్ ఫీల్డ్లో. సో ఫీల్డ్ జాబ్ అని చెప్పాలి. సో అందుకోసమే నేను అమెరికా వెళ్ళట్లేదు, ఎందుకంటే వాళ్ళకి కాంట్రాక్ట్ జాబ్ ఒక 2-3 months కోసం అర్జెంట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాయిన్ అవ్వమన్నారు. సో అందుకోసమని చెప్పి అమెరికా క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ ట్రావెలింగ్ ట్రిప్స్ మీద అమెరికా డ్రీమ్ కన్నా మనకి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కదా. సో అందుకోసమని నేనైతే ప్రజెంట్ అమెరికా వెళ్ళట్లేదు. సో జాబ్ అయితే జాయిన్ అవ్వాలి ఈరోజు ఇప్పుడు 5 అయింది. నేను 10 కల్లా నేను రిపోర్ట్ చేయాలి. నైట్ అంతా అయితే నిద్రలేదు, ఫుడ్ తినలేదు ఏమీ. ఆల్రెడీ నాకు బాడీ పెయిన్స్ బాగాలేదు అన్నమాట, చాలా నీరసంగా ఉంది. మన సైకిల్ స్టేషన్కి వచ్చేసాం. చూడండి అక్కడ సైకిల్స్ ఉన్నాయి కదా. సో నేను శాండెండర్ సైకిల్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ లండన్లో. 90 pounds పడుతుంది సంవత్సరానికి. సో చాలా చీప్ అండ్ బెస్ట్, ఎందుకంటే నేను దగ్గరలో ఉంటాను కాబట్టి ఒక 20 నిమిషాలే నా జాబ్ నుంచి నా ఉండే రూమ్కి 15-20 నిమిషాలు పడుతుంది. సో అది ఇంటికి వెళ్ళిపోయి కొంచెం షేవింగ్ అన్నీ చేసుకుని కొంచెం స్నానం చేసి, చూద్దాం కుదిరితే ఒక 1 hour న్యాప్ తీసుకుని నేను మళ్ళీ జాబ్కి వెళ్ళాలి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మీ ఒపీనియన్స్ అండ్ కమెంట్స్ మెన్షన్ చేయండి అంతవరకు. ఓకే, సో ఇగో చూడండి, ఇవి శాండెండర్ సైకిల్స్ కదా. సో ఇప్పుడు నీకు వచ్చిన తర్వాత నేను యాప్లో లాగిన్ అవ్వాలి. అయితే ఒక OTP జనరేట్ అవుతుంది, అక్కడ కొట్టాలన్నమాట. సో మనకైతే సెపరేట్ సైకిల్ రూట్ ఉంటుంది చూడండి ఇక్కడ లండన్లో. సో సెపరేట్ సైకిల్ రూట్ అయితే ఉంటుంది. అది చలిగా అయితే లేదు, అందుకనే నా రెడ్ జాకెట్ వేసుకోకుండా కనిపిస్తున్నా మీకు. యూజువల్గా అయితే రెడ్ జాకెట్తో ఉంటాం కదా, ఇప్పుడు వేసవికాలం, ఎండ అయితే విపరీతంగా ఉన్నాయి. ఉదయం కాబట్టి ఓకే, కానీ కొంచెం 10-11 ఆ టైం నుంచి అయితే నా షర్ట్ కూడా వేసుకోలేకపోతున్నాం. సో అట్లా ఉన్నది. ఇంకో సైక్లింగ్ అయితే వెళ్తున్నాను నేను, ట్రాఫిక్ ఏం లేదు. ఓకే, సో వెళ్ళిపోవాలి. మన కొత్త జర్నీ బిగిన్స్ ఈరోజు. ఎట్లా ఉండో చూద్దాం. మీ అందరు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నా. ఉంటుందా లేదా? వీడియో ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. అయితే 20 నిమిషాలు సైకిల్ కూడా వచ్చాను. చూడండి సైకిల్ స్టాండ్లు ఉన్నాయి కదా, మనం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టాలి. ఎక్కడ ఖాళీ లేదు చూడండి, మొత్తం అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఖాళీ లేకపోతే నెక్స్ట్ పాయింట్ దొరికింది, ఒక ప్లేస్ ఉంది మన కోసం. కొంచెం చూసారా, ఒక పాయింట్ ఉంది. సో ఆ పాయింట్లో ఇట్లా సైకిల్ని టైర్ ముందు పెడితే సరిపోతుంది. ఓకే, అంతే. సో పాయింట్లో పెట్టేస్తే మన సైకిల్ అది లాక్ అయిపోతుంది. అద్దె సైకిల్ కదా, సో మనం ఒక చోట తీసుకుని ఇంకో చోట ఇచ్చేయాలి. లేదంటే ఎక్కడ మిస్ అయింది అనుకోండి, మన దగ్గర ఉన్నప్పుడు డబ్బులు కట్టాలి. మేము ఉండే చోట సినిమా హాల్ ఇది 5 pounds.
కానీ తెలుగు సినిమాలు రావు, ఓన్లీ ఇంగ్లీష్ సినిమాలు వస్తాయి. సో నేను వచ్చేసాను, చాలా ఆకలి అవుతుంది. రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి గడ్డ తీసుకుని ఏమైనా తినేసి అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం అయితే అయిపోయింది 9:30, ఇంక అరగంటే ఉంది. నేను లేట్ అయిపోయింది, పడుకునిపోయాను. 2 అవర్స్లో వెళ్దామంటే 3 అవర్స్ అయిపోయింది. నాకు దగ్గర లేదండి, కానీ త్వరగా వెళ్తే మంచిది కదా. షూ ఎప్పుడు నా గ్రాడ్యుయేషన్ సెమినప్పుడు వేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నా. నా ఆఫీస్కి వెళ్ళి ప్రొఫెషనల్ జాబ్కి వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది, అర్థమవుతుందా. అండ్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా లాస్ట్ 2 ఇయర్స్ ముందు కూడా. సో ఆఫీస్కి వెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది. నేను చూడాలి ఎట్లా ఉంటుందో. షూ అయితే చాలా టైట్గా ఉన్నాయి, కొత్త షూయే కానీ కొరికేస్తున్నాయి, మార్చాలి వీటిని. రాత్రి అంతా జాబ్ చేసి వచ్చాను కదా, నిద్ర కూడా తగ్గలేదు. సో అది ఫైనల్గా అయితే ఎట్లా ఉందా మనం అయితే ఎట్లా ఉంది, మ్యాచ్ అయిందా? ఇప్పుడు నాకైతే వేరే కాంబినేషన్లో ఉంది, మా వాడైతే బాగుంది అంటున్నాడు. సో గైస్ మనం ఇప్పుడు జాబ్లో ఉన్నాము. ఇది ఒక 40-50 ఫ్లోర్స్ ఉంది. మనది 17th ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 39th ఫ్లోర్కి వెళ్దాం. ఓకే, 39th ఫ్లోర్లో కూడా మా ఆఫీస్ ఉంది. 16, 17, 18 అండ్ 39. సో 39కి వెళ్తున్నా. చాలా ఫాస్ట్గా ఉన్నాయి లిఫ్ట్స్ అయితే. సూపర్ వ్యూ కదా, సూపర్ ఉంది. సో ఫస్ట్ డే అయితే వెళ్ళిపోయాను. మనకి మొత్తం అన్నీ చెక్ చేసి ల్యాప్టాప్ ఇచ్చారు, ఐడి కార్డ్ ఇచ్చారు. అండ్ నా సీట్ చూడండి, జస్ట్ అక్కడ విండో సైడే మొత్తం అంతా మంచి బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది కదా. తర్వాత బ్రేక్ టైం అయితే కొంచెం కాఫీ తాగా అనమాట, అమెరికాను. తర్వాత మళ్ళీ కొంచెం ట్రైనింగ్ తీసుకుని బయటకు వెళ్తున్నాం. సో లంచ్ టైం అయితే అయింది. లంచ్ బయట చేయడానికి వెళ్తున్నా. మా వాళ్ళు అక్కడ ఉన్నారు టీమ్మేట్స్, వాళ్ళతో కలిసి వెళ్తున్నా ఈరోజు. చూద్దాం ఏం తింటాము అక్కడ. ఆకలి అయితే వేస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. చూడండి, గ్రిల్ చికెన్ ర్యాప్ అంట, 9 pounds, అంటే దగ్గర 1000 రూపాయలు అది. సో అట్లా లంచ్ చేసి కాలక్షేపం చేసేలోగా టైం అయితే 5 అయిపోయింది, జాబ్ అయిపోయింది. సో నేను మళ్ళీ 39వ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. మీకు చూపిస్తాను చూడండి ఎట్లా ఉంటుందో. చూడండి మొత్తం 45 ఫ్లోర్స్ ఉన్నాయి దీంట్లో. సో మనం ఇక్కడ కార్డ్ ట్యాప్ చేసి 25 to 45 39th ఫ్లోర్కి వెళ్దాం. C7లో వస్తుందంట. సో C7 ఎక్కడ ఎత్తుకోవాలి ఇక్కడ. C7. So this is C7. Oh super. అక్కడి నుంచి మనకి కెనరీ వాక్ కనిపిస్తుంది. ఓ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇది చూడండి, గర్కిన్. ఓహ్ మై గాడ్. సో గైస్ మనం 39వ ఫ్లోర్లో ఉన్నాం. 39 ఫ్లోర్ల పైన ఉన్నాం. చూడండి, గర్కిన్ బిల్డింగ్ మన బిల్డింగ్ పక్కనే ఉంది. అది చిన్నగా అనిపిస్తుంది చూడండి, అన్నీ ఎంత చిన్నగా ఉన్నాయో. బ్యాక్ సైడ్ అయితే కెనరీ వార్ఫ్, మొత్తం లండన్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సూపర్ వ్యూ కదా చూడండి. ఎస్, అది థేమ్స్ రివర్ అండ్ మన బిల్డింగ్ కనిపిస్తుంది, టవర్ బ్రిడ్జ్. అండ్ ఇది 35 ఫ్లోర్లు, మన స్కై గార్డెన్ వెళ్ళాం కదా, సో దానికన్నా హైట్ ఇది. నైస్, మొత్తం రివర్ అంతా కనిపిస్తుంది చూడండి. బైనాక్యులర్స్ దీంట్లో చూడొచ్చు అనుకుంటా. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాఫీ స్టేషన్ సూపర్ ఉంది. సిట్టింగ్ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు వ్యూ. సో చూడండి, అక్కడ మీటింగ్ రూమ్స్ ఎట్లా ఉంటాయి. సో గైస్ మన ఫస్ట్ డే అయితే అయిపోయింది. సో ఎదురుగా చూడండి, ఇది లాయిడ్స్ లండన్.
సో ఎవరైతే ఇన్సూరెన్స్ చేస్తారో తెలుస్తుంది. ఎదురుగా లాయిడ్స్ లండన్ ఉంది. సో ఫస్ట్ డే వర్క్ అయితే అయిపోయింది. టైము 5:30 అవుతుంది. ఇక్కడ టైం అంటే టైమే. ఉదయం 10ంటికి వచ్చాను. త్వరగా వెళ్ళిపోతున్నా. యూజువల్ అయితే 9 o'clock రావాలి, 9 to 5 మాట. సో వెదర్ కూడా చాలా బాగుంది. సో గైస్ మనైతే జాబ్ అయితే అయిపోయింది. సో నేను మార్నింగ్ 10 o'clock వచ్చాను. లేట్ అయిపోయింది, చూసారు కదా వీడియో. సో పరిగెట్టుకుంటూ సైకిల్ మీద వచ్చాను. యాక్చువల్గా క్యాబ్ బుక్ చేస్తున్నామంటే 20 నిమిషాలు, సైకిల్ మీద వస్తే 10 నిమిషాలే. సో నాకు ఆల్రెడీ శాంటాండర్ బైక్ ఉంది కాబట్టి సైకిల్ బుక్ చేసుకుని వచ్చాను. అండ్ సైకిల్ ఏమైందంటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదన్నమాట. సైకిల్కి డాక్ ఉంటుందా, డాక్ స్టేషన్. సో అన్ని సైకిల్ ఫుల్ అయిపోయినాయి. సో ప్లేస్ లేకపోతే మళ్ళీ ఇంకొక 1 kilometer వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాను. నేను 10 o'clock రిపోర్ట్ చేయాలి. 10 అయిపోయింది అనమాట. 10:10కి వచ్చాను. ఏమనలేదు, ఫస్ట్ డేనే కాబట్టి. అండ్ నేను అక్కడ జోక్ ఏంటంటే, నేను హెచ్ఆర్ అండ్ ఇంకా మిగిలిన నాతో జాయిన్ వాళ్ళు 2 కొలీగ్స్ ఉన్నారు. సో నేనేమనంటే శాంటాండర్ పార్కింగ్ స్పేస్ దొరకలేదంటే వాళ్ళు ఇంకా నేను శాంటాండర్ కార్లో వచ్చాను అనుకుంటున్నారు. సో మనకేం కార్ ఉందనుకుంటున్నారు, వాళ్ళకి డ్రైవింగ్ కూడా రాదు, వాళ్ళకి తెలియదేమో. సో అట్లా జరిగింది. తర్వాత మీకు తెలిసిందే కదా, ఆఫీస్లో కార్పొరేట్ ఆఫీస్లో ఇండక్షన్ ఉంటుంది. అండ్ ఎక్విప్మెంట్ ఇచ్చారు, ల్యాప్టాప్ కానీ మిగిలిన హెడ్సెట్స్ ప్రతి మచ్ సేమ్ మామూలుగా ఇండియాలో ఐటీ కంపెనీస్ అంటే అట్లానే. అండ్ ఆ తర్వాత యాక్చువల్గా ఫస్ట్ డే నాది జాయిన్ అయిపోయి నేను కాంట్రాక్ట్ జాబ్ ఇది, జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్కి. బట్ స్టిల్ ఏదో ఒకటి, ఏది లేకపోవడం కన్నా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో ఏదో జాబ్ అయితే వచ్చింది, ఫస్ట్ కార్పొరేట్ జాబ్ మనకు లండన్లో, యూకేలో స్పెషల్లీ. చూద్దాం హోప్ఫుల్లీ ఏమవుతుందో ముందు ముందు. అండ్ నా పార్ట్ టైం జాబ్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే అది పర్మనెంట్ జాబ్. మరి ఫ్యూచర్లో అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే కాంట్రాక్ట్ జాబ్ చేస్తూ మిగిలిన అది కూడా చేయాలి. సో అప్పుడే మనకి ఒకవేళ ఇది కాకపోయినా అదైనా దొరుకుతుంది, లేదంటే కష్టంగా ఉంటుంది. సో అయితే అలా ఇది జరిగింది. ఎక్విప్మెంట్ తీసుకున్నా, ల్యాప్టాప్ అవి, అండ్ అంతా ఐటీ సెటప్, అప్లికేషన్స్ కావాల్సినవి అన్నీ. సో జాబ్ ఏంటి అని చాలామంది అడగొచ్చు. సో నేను ఇండియాలో చేసిన సేమ్ జాబే. సో మరీ తెలుసుకోవాలంటే నా గురించి నేను నా లింక్డ్ఇన్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చూడండి, అక్కడ కూడా ఫాలో చేయండి. అండ్ మీకు తెలుసు కదా, మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, మీకు మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ అయిపోయింది, నేను కూర్చున్నాను. చూడండి మన ఆ బిల్డింగ్ కదా, గర్కిన్ బిల్డింగ్ ఉంది, చూసారు కదా పైనుంచి ఎలా ఉందో ఫ్లోర్స్. మొత్తం మనం 39th floor అన్నమాట. 39th floorకి వెళ్ళి వచ్చాను నేను. మా ఆఫీస్ అయితే 4 floorలో ఉన్నట్టుగా 16, 17, 18 అండ్ 39th floorలో ఉంది. బాగుంది, అందరూ మంచి కోఆపరేటివ్గా ఉన్నారు, అందరు హెల్ప్గా ఉన్నారు. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి ప్రీవియస్ జాబ్లో ఇండియాలో హైదరాబాద్లో. సో ఇక్కడ మనకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. చూద్దాం, 2 years గ్యాప్ అయితే వచ్చేసింది. సో 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ మనం ప్రొఫెషనల్ జాబ్ మొదలు పెడుతున్నాం. హోప్ఫుల్లీ ఇది మన ఫ్యూచర్కి మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు. చూద్దాం, మీ అందరూ ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా. ఉంటాయి కూడా, చాలామంది అడుగుతున్నారు ఏమైంది ప్రొఫెషనల్ జాబ్స్ వస్తున్నాయి లేదంటే. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ఛాన్స్ ఉంటుంది, కొత్తగా ఫ్రెషర్స్ అయితే చాలా కొంచెం కష్టమే. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే రిఫరెన్స్ లేకపోతే, అండ్ మన ఇండియాకి ఇక్కడ మార్కెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ అన్నీ బేసిక్ కొత్త అంటే న్యూ రోల్స్ ఉంటాయి, ఇక్కడ అన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ రోల్స్, కన్సల్టెంట్ రోల్స్ అట్లాంటివి అడుగుతారన్నమాట. సో దానివల్ల దొరకడం చాలా కష్టం. అంటే అందరికి దొరకదని కాదు, మీకు తెలిసిందే కదా, ఇప్పుడు అన్నీ చేంజ్ అవుతున్నాయి, వీసా ఇష్యూస్, ప్రాసెసింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి అని చెప్పలేం ఎప్పుడు ఎట్లా ఉంటుందో. బట్ ట్రై చేయండి, మీరైతే మోరల్ కోల్పోకండి. చాలామంది మాస్టర్స్ అయిపోయింది ఇండియాకి వెళ్ళిపోతున్నారు, బట్ లాస్ట్ వరకు ట్రై చేయండి. PSW వరకు ఏదో ఒకటి దొరకవచ్చు. ఓకే, సో అది నేనైతే డే అయితే అయిపోయింది. నేను నైట్ షిఫ్ట్ చేశాను కానీ మీకు చూసే ఉంటారు వీడియోలో. నైట్ షిఫ్ట్ చేసి మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ చేసి ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్కి రావాలి. హైబ్రిడ్ అనమాట, కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళాలి, కొన్ని రోజులు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ 2 ఉంటాయి. చూద్దాం ఏమవుతుందో ముందు. సో అది ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ, మీరు అందరూ విష్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మీ ఆశీస్సులు కూడా ఉంటాయి. ఓకే, సో ఎవరైతే నన్ను ఇక్కడ వరకు రావడానికి హెల్ప్ చేశారో, కోఆపరేట్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నా వీడియోస్ చూస్తూ ఆదరిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తున్నారు చాలామంది. కంటెంట్ అయితే ఇలా జాబ్ రావడం కోసమే వెయిట్ చేస్తున్నాను, అందుకనే రెగ్యులర్ వీడియోస్ పెట్టలేకపోతున్నా. చాలామంది PSW గురించి వాటి గురించి కూడా అడుగుతున్నారు, చేద్దాం. ఒకసారి మన లైఫ్ సెట్ అయితే మిగిలిన వాళ్ళ గురించి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మనదే సెట్ కాకుండా ఉంటే వేరే వాళ్ళ గురించి ఎలా చెప్తాను చెప్పండి, అర్థమైంది కదా మీకు. సో ఈ నోట్తో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, చూద్దాం. సో ఈ బిల్డింగ్ కిందనే శాంటాండర్ సైకిల్ స్టేషన్ ఉంది. ఇదే నేను స్టేషన్ అంటున్నా కదా, మొత్తం సైకిల్ అన్నీ అయిపోయినాయి, 1, 2 ఉన్నాయి. పొద్దున్నేమో పెట్టడానికి ప్లేస్ లేదు, ఇప్పుడేమో సైకిల్ లేవు. సో ఈ సైకిల్ తీసుకుంటా నేను.
సో గైస్ మన లాస్ట్ సైకిల్ అయితే దొరికింది, మిగిలిన ఖాళీ అయిపోయినాయి. సో సైకిల్ తీసి ఇంటికి వెళ్ళిపోతున్నా. వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. సైకిల్ పడిపోతుంది. థ్యాంక్ యూ.